హాయ్ అండి అందరికీ. అందరూ బాగున్నారు కదా. ఈరోజు మా డ్రాగన్ ఫ్రూట్ తోటకి జీవామృతం పోస్తున్నాము. చెట్టు దగ్గర పోస్తున్నాము జీవామృతము. ఇది ఆవు పెండ, బెల్లము, శనగపిండి కలిపి పెట్టుకున్నాము వారం రోజుల క్రితము. ఇప్పుడు పోస్తున్నాము. ఇట్లా 15 రోజులకు ఒకసారి పోసుకుంటాము. ఇది మాన్యువల్గానే పోస్తున్నాము, మనుషులతోటి పోపిస్తున్నాము. ఎందుకంటే మాకు అది డ్రిప్పు ద్వారా ఇచ్చే ఫెసిలిటీ లేదు, మేము అది పెట్టుకోలేదు అప్పుడు. ఇది ఇప్పుడు జనవరి కదా, జనవరి లాస్ట్ వీకు. ఇప్పుడు పిలకలు బాగా వచ్చే టైము. వచ్చిన పిలకలు మంచిగా ముదురుతాయి. లావు కావడానికి ఈ జీవామృతం ఉపయోగపడుతుంది. నెల క్రితము కోడిపెంట వేయించుకున్నాం. చెట్టు దగ్గర మొదల దగ్గర కోడిపెంట వేయించినాం. ఇప్పుడు ఈ జీవామృతం పోస్తున్నాము. ఇది ఒక చెట్టుకి 1/2 లీటర్ నుంచి లీటర్ దాకా పోస్తాము. అంటే ఒక పిల్లర్కి 4 మొక్కలు ఉంటాయి కదా, 4 లీటర్లు ఇట్లా చల్లినట్టు పోసినట్టయితే ఆ వేరు స్ప్రెడ్ అయి ఉంటుంది కదా. ఇప్పుడు మూడు సంవత్సరాల తోట ఇది. అంటే మేము సీనియర్ పిలకలు అన్నీ కడిగేసుకున్నాము, ముదిరిన కొమ్మలు కడిగేసుకున్నాము. అందుకే కొంచెం ఇంకా కొత్త కొమ్మలు కొన్నే వచ్చినాయి, ఇప్పుడే వస్తున్నాయి కొత్త కొమ్మలు. కొత్త కొమ్మలు రావడానికి, వచ్చిన కొమ్మలు డెవలప్ అవ్వడానికి ఇట్లా జీవామృతం పోస్తున్నాము. మేము మందులు ఎక్కువ ఇవ్వము. ఈ ఆవు పెంట, కోడెరువు, ఇట్లా జీవామృతమే పోస్తాము. కోడిపెంట మొన్న వేయించినామని చెప్పినాం కదా నెల క్రితము. ఇంకా ఆవు పెంట ఉన్నది వేయడానికి తయారుగా. ఇంకో నెల తర్వాత వేపిద్దాం అనుకుంటున్నాము. అయితే ఈ జీవామృతం వేయడం వల్ల ఏంటంటే కాయలు మంచి టేస్ట్ ఉంటాయి. భూమి సారవంతము పెంచడానికి, సూక్ష్మజీవుల వృద్ధి జరగడానికి ఈ జీవామృతం పనిచేస్తుంది. ఇది అన్ని కూరగాయ చెట్లకు పోస్తాము మేము.